కొత్తపేట పూర్వపు సత్య థియేటర్ సెంటర్లో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో నూతన కార్యాలయాన్ని అమలాపురం పార్లమెంట్ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి చేతుల మీదుగా ప్రారంభించారు. జెండా దిమ్మను అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జి గంటి హరీష్ మాధుర్ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా జోన్ 2 ఇన్ఛార్జ్ మందలపు రవికుమార్, నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యాలయం వద్ద వివిధ పార్టీలను వీడి కాపు సామాజిక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. వీరికి సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సభలు కూడా నిర్వహించబోతా ఉన్నారు. రా కదలిరా, ఇది అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నినాదం. తెలుగుదేశం పిలుస్తుంది, రా కదిలిరా అని నాడు నినాదం ప్రజల్లోకి పెద్ద ఎత్తున నందమూరి తారక రామారావు గారి పార్టీని స్థాపిస్తే పెద్ద ఇద్దరు అన్ని వర్గాలు కదిలి తరలి వచ్చారు. ఉప్పెంగిన తరంగంలో, విడిచిపెట్టిన తరంగంలో ఆకాశం ఏరిందా, నేల పొగిందా అన్నట్టుగా ఆనాడు ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈనాడు మళ్ళా ఆ రకవలసిన అవసరం ఉంది. చైతన్యవంతులై ఈ దుర్మార్గపు అరాచక రాక్షస ప్రభుత్వాన్ని కోకట వేలతో పిగిలించడానికి ప్రజలందరూ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్రం అన్ని విధాలా భ్రష్టుపట్టింది, సర్వనాశనం అయింది, అన్ని రంగాల్లో కుదేలయ్యాయి. ప్రజలందరూ కూడా బయటికి చెప్పుకోలేనటువంటి అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ సమస్యలకు పరిష్కారం, తిరిగి రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా, రాష్ట్ర సంక్షేమం ప్రజలకి అందాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం. దానిని గుర్తించే జనసేనాని పవన్ కళ్యాణ్